జనవరి 12న విడుదల కావాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ని బీసీసీఐ ఒక వారం లేటుగా విడుదల చేయడానికి ఐసీసీ దగ్గర పర్మిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. బుమ్రా గాయంపై పూర్తి అప్డేట్ లేకపోవడం, షమీ ఫిట్నెస్పై అనుమానాలు, ఇలా చాలా కారణాల వల్ల టీమిండియా స్క్వాడ్ ఆలస్యమైంది. ఇప్పటికీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో సరైన క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్న బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి ఎదురైంది. మొన్నటి వరకు ఇంగ్లాండ్ సిరీస్కి అందుబాటులో ఉన్నా లేకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ భావించింది. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సరికొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే, బుమ్రా వెన్నునొప్పి ఇంకా తగ్గలేదు, అతడు కోరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని తెలుస్తోంది. ఇది నిజంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు చేదు వార్త అని చెప్పాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు తేల్చేశారు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఏకంగా 32 వికెట్లు తీసి అంతా తానే నడిపించిన బుమ్రా ఇలా అనూహ్యంగా జట్టుకి దూరం కావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లాండ్తో వన్డేలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ఇంకా కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అంతేకాదు, కండరాల నొప్పితో పాటు వాపు కూడా అతన్ని వేధిస్తూ ఉంది. కాబట్టి వైద్యులు అతన్ని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బ లాంటిదే. మరి ఇటువంటి నేపథ్యంలో ఎవరు పేస్ విభాగం బాధ్యత తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా లాంటి ఛాంపియన్ బౌలర్ జట్టులో లేకపోతే ప్రత్యర్థులకు ఆటోమేటిక్గా కొండంత బలం వచ్చేస్తుంది. మరి ఈ ప్రాబ్లంకి గంభీర్ ఎలాంటి సొల్యూషన్ చూపిస్తాడో వేచి చూడాలి.